ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. చూడండి, మన తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించుచున్నాడో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన మీద ఎంతగా వెల్లడవుతుందో మనకు ఈ వచనం చూపిస్తుంది. తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించాడో ఈ భూగోళం మీద ఉన్న ప్రజలందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమిస్తూ ఉన్నాడు. వారి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడలే. ప్రాణం పెట్టే అవసరం వచ్చింది. అంత ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అన్నమాట. నిన్ను నన్ను మనందరినీ అంతగా ప్రేమించి ఆయన మన కొరకు రక్తం చిందించి ఆ రక్తం ద్వారా అనేకులకు విడుదల, విమోచన, రక్షణ ఈ దినాన కలుగుచున్నది అన్నమాట. కాబట్టి ఆ ప్రేమలో మనం నిలవాలి. చాలామంది ఆ ప్రేమలో నిలవట్లేదు. కనుక ఈరోజు ఆయన ప్రేమలో నిలువు. నీ కొరకు ఆయన నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకు ఆయన రక్తం చిందించాడు, చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినాన లేచాడు. గనక ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి, అందులో నిలిచి ఉండాలి. అప్పుడే నీకు సంపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము, సమాధానం కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలంలో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి తండ్రి కుమారుని ఎలా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, కుమారుడును మరి మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మానవులమైన మాకు, నరమాతృలైనటువంటి ప్రజల కొరకు మీరు ఆకాశము నుండి దిగివచ్చి